హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను కర్చీపుల మీద పెయింటింగ్ వేసానండి. వైట్ క్లాత్లు ఇంట్లో పాతవి మీద ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇవి చాలా సులువుగా కర్చీపులు ఇలా మోడల్గా తయారు చేసుకుంటే మనకి పెయింటింగ్లు కూడా ఎలా వేయాలో కూడా మనకి మోడల్ పెయింటింగ్లు తయారు చేసుకోవచ్చండి. ఇవి 4 మడతలు వేసుకొని వాటర్లో తడిపేసుకుని దీన్ని ఇలాగా 4 మడతలు వేసుకున్నాక రెడ్ పెయింట్ సీసాలు ఉంటే ఇంట్లో నేను ఇలాగ లైన్ ప్రకారంగా వేసుకున్నాను అంతే అండి. నేను టిక్ కూడా పెట్టుకోలేదు, మామూలు అలా అంచనాగా వేసాను అంతే. ఇవి ఇలా రెడ్ వేసుకున్నాక మళ్ళీ బ్రష్ కడ వేసుకొని గ్రీను వేసానండి. గ్రీను వేసి ఇవి వేసాక ఇది మనం కాసేపు అలా ఉంచేసి తీసేస్తే మనకి ఇలాగా వచ్చేస్తుంది డిజైన్. చాలా బాగా వచ్చింది కదా. ఇవి అలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇదివరకు ఎప్పుడో వెనక నేను పెయింట్లు వేసేదానండి. దాని మీద కొంచెం ఏంటంటే ఇవి అప్పుడు సెల్ అవి ఉండేవి కాదండి. ఏదో అలా నేర్చుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు అన్నీ సులువులు వచ్చేసినాయి కదండి. ఇలా ఈ పేపర్ మీద ఆరబెట్టేసుకుంటే మనకి కర్చీపు చాలా చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఇది అసలు వైట్ కర్చీపు ఇలా వేయని తెలుస్తుందండి. ఇలా కర్చీపులు ఎన్నో రకరకాలుగా మోడల్గా మనం తయారు చేసుకోవచ్చు. అంటే కర్చీపులు కొనుక్కున్నా కానీ మనం ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతుంటాం కదా. ఎన్ని కర్చీపులు ఉన్నా అయిపోతాయండి. ఇవి ఇలాగా తయారు చేసుకుని ఎక్కువ చెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనకి కర్చీపులు ఎక్కువ కొనుక్కోక్కర్లేదండి. ఇలాగ రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇలాగ పిల్లలు కూడా రకరకాల మోడల్ కర్చీపులని బాగా ఇష్టపడి వాడతారు కదా. ఇవి రెడీ అండి కర్చీప్ మీద పెయింటింగు.